ఆధ్యాత్మిక జీవితమునికి స్వాగతం. ఇది కులము, మతము, జాతి, తెగ దేనికి చెందిన సబ్జెక్ట్ కాదు. ఇది దగ్గరికి వచ్చిన సుఖాన్ని ఆసరాగా ఉందని అనుభవించి, దగ్గరికి వచ్చిన సుఖాన్ని ఆసరాగా ఉందని అనుభవించి, ఎవరు చూడటం లేదు అని అందాన్ని ఆస్వాదించి సుఖాన్ని అనుభవించి వెనకాల పెద్ద గొయ్యి ఎదురు చూస్తా ఉంటది. ఊరికే వచ్చే అని సుఖపడటం కరెక్ట్ కాదు. పెళ్ళాము భార్య ఎతుకుళ్ళు నల్లగా అందవిహీనంగా ఉన్న భార్యనే. దేహం శాశ్వతం కాదు. దేహానికి మ్రొక్కి దేహానికి దాస్యం చేసి ఈ దేహము ఆకలితో ఉన్నప్పుడు ఈ సుఖాన్ని ఆస్వాదించటం కోసం ఆ భార్యని నిర్లక్ష్యం చేసి వేరే ఆసరాగా వచ్చిందని చెప్పి సుఖపడితే చివరికి మిగిలేది ఏంది అంటే దుఃఖమే. దీన్నే ఏం చేయాలంటే ఇంద్రియ నిగ్రహము అని సాధన చేయాలి. ఆకలిగా ఉందని చెప్పి దొంగతనం చేయటం మహాపాపం. శరీర ఆశలు ఉన్నాయని చెప్పి వేరేవాడి పిల్లాన్ని ఎత్తుకుపోవటం, వేరేవాడి భార్యని ఆశించి వాడిని దాన్ని అనుభవించడం మహా ఘోరమైన పాపం, నేరం. జంతువులకి మనుషులకి తేడా ఏమి? అందుకనే ఊరికే వస్తుందని చెప్పి అనుభవించటం కరెక్ట్ కాదు. ఎవరు చూడటం లేదని చెప్పి దొంగ భజనలు చేస్తా ఊరికే నువ్వు ఏదో సుఖం అని చెప్పి అనుభవిస్తే దాని వెనకాల పెద్ద గొయ్యి ఎదురు చూస్తా ఉంటది. ఈ మాయకి ఎప్పుడు దాస్యం చేయకూడదు. ఇది దేవుడు పెట్టిన సిస్టం. దీనికి అతీతంగా పోవటమే జ్ఞానం. అంతేగాని శరీర ఆశలకు తల వంచి దాస్యం చేస్తూ దానికి సాగిలి పడతాం మహాపాపం. ఏదో ఒక రోజు వచ్చి మిరింగి వేసిద్ది. ఇదేది శాశ్వతం కాదు. దేవుడు షరతు పెట్టినప్పుడు, నిబంధన పెట్టినప్పుడు దేవుడు చెప్పింది చేయాలా. ఏదో వచ్చింది అదిగో అక్కడ డబ్బులు పడి ఉన్నాయి అని చెప్పి ఎత్తుకుపోవటం ధర్మం కాదు. పోయినాడు ఏడుస్తా ఉన్నాడు పక్కన, నువ్వు తెచ్చుకుని సంతోషపడతా ఉన్నావు. ఇప్పుడు ఏడిచేది దేవుడే, సంతోషపడేది దేవుడే. పోయింది దేవుడివే, దొరికింది దేవుడికే. ఇదే పెద్ద లాజిక్. ఈ మిమిక్రీకి అతీతంగా పోవటమే నాకు తెలిసిన జ్ఞానం. అంతేగాని కష్టం వచ్చినంత మాత్రాన బెదిరిపోకూడదు. జీవితాలు శాశ్వతం కాదు. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పడతారు, ఎప్పుడు పోతారు. ఈ పుట్టుక మరణము మధ్య ఉన్న గ్యాప్ ఎంత మటుకు ఎప్పుడు ఏమైందో తెలియదు. ఈ జీవితాన్ని అందముగా మనోహరంగా మలుచుకోవటమే జ్ఞానం. ఆ తెలివితేటలు కలిగి ఉండాలి. ఏదో కష్టాలు వచ్చాయని పక్కన ఇంట్లో కన్నం పెడతాం కరెక్ట్ కాదు. మన పిల్లం బాగోలేదని చెప్పి పక్కన ఇంటోడు పిల్లం మీద పడి ఆడకూడదు. అసలు ఈ జీవితం ఎందుకు ఆలోచించేయాలా? ఏదో ఇప్పుడు దొరికింది సుఖం, సంతోషం అనుభవిద్దామని చెప్పేసి అనుభవించి ఎంజాయ్ చేసావో ఇక నువ్వు నరకానికి పడతాం ఖాయం. ఎందుకు అంటే దేహ భజన మానాలి. దేహానికి సాగిలు పడకూడదు, ఆత్మకి సాగిలు పడాలి. ఈ దేహ వాసనలుకి నువ్వు దాస్యం చేస్తూ దానికి బానిసలాగా బతికితే నీకు అసహ్యంగా లేదా? సిగ్గుగా లేదు? నీ పిల్లం లాంటిది కదా వేరేవాడి పిల్లం. నీ పిల్లం అనేది ఇంకోటి తాకూడదు, కానీ వాడి పిల్లం నువ్వు తాకొచ్చా? అది ధర్మమా? నీకు న్యాయం, వాడుకు న్యాయమా? సృష్టి ధర్మం ఇది. బోధించడం కాదు. బోధించే ముందర నువ్వు ఏందో ఎక్కడ ఉండవో ఆలోచన చేయాలా. మరి జీవితం ఎలా ఉండాలి? ఆధ్యాత్మికంగా ఉండాలి. నీ కష్టం వస్తే దేవుడి వైపుకి తిరుగు. నీకు ఏదైనా కావాలంటే దేవుడి వైపుకి తిరుగు. నీకు ఏదైనా అవసరం అయితే దేవుడి వైపుకి తిరుగు, దేవుణ్ణి అడుగు. ఇంకొకటి జీవితంతో ఎందుకు ఆడుకోవాలి? వాడిని ఎందుకు బాధ పెట్టాలి? వాడిని ఎందుకు టార్చర్ పెట్టాలి? ఆ ఉసురు, ఆ బాధ వెనకాల వస్తుంది. ఈ రోజు ఒకరిని కన్నీటి పెట్టించావు, ఆ తర్వాత నువ్వు కూడా కన్నీరు కాచవలసిన పరిస్థితి వస్తుంది. ఊరికే ఒకరిని బాధ పెట్టినంత మాత్రాన సరిపోదు, నెక్స్ట్ నువ్వు బాధపడాల్సి వస్తుంది. అందుకనే మౌనంగా ఉండటం శ్రేష్టం. ఇది పెద్ద ఊబి లాంటిది. ఇది జారుడు బండ, పైకి కిందకి ద్వారతమే సరిపోయిద్ది. నిజంగా తెలివిగా బతకాలి, ఆధ్యాత్మికంగా బతకాలి అంటే మరి వేరేవాడు పెళ్ళాని వైపు, వేరేవాడు ఆ సొమ్ము వైపు, వేరేవాడు దీని వైపు తొంగి చూడకూడదు. ఎందుకు? ఏది శాశ్వతం? అన్ని ఆరోగ్యంగా అంతా బాగున్నప్పుడు, హుషారున్నప్పుడు నియంత్రుడు లేడన్నావు. రోగం వచ్చినప్పుడు తెలిసింది దాని బాధ. ఆత్మ మూలుగులు అప్పుడు వినపడ్డాయా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వినపడతలేదా? ఆత్మ చెవటం లేదా లోన? ఆత్మ సాక్షి చెవటం లేదా? ఆత్మ చెవటం లేదా నీకు? అంతరాత్మ ఉందా లేదా? అది నీకు బోధిస్తుందా లేదా? అయ్యా వాడిని కొట్టవాకు అని చెబుతుందా లేదా? నెమ్మదిగా స్వరంతో నెమ్మదిగా చెబుతా ఉందా లేదా? అయ్యా తప్పు చేస్తున్నావు, చేయొద్దని చెబుతా ఉందా లేదా? మరి దాన్ని మాటనప్పుడు నిర్లక్ష్యం చేసి రోగం వచ్చినప్పుడు దాని మూలుగులు వినపడుతున్నాయా నీకు? ఇప్పుడు
తస్మాత్ జాగ్రత్త, జీవితాలని నాశనం చేసుకోవద్దు. ఏదో నువ్వు తలుక్కు మెరిసింది దన్మని కౌగిలించుకుందాం అనుకున్నావా, అయిపోతావు. చేపకి ఎరేసి పట్టి చివరికి పొట్టలోకి వెళ్ళినట్టుంటది. దయచేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిశుద్ధులకు శుభం కలుగును గాక.